ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద ముసల కన్నీరు కారుస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక డ్రైవర్ అనేటువంటి దళితుడిని తీసుకొని పోయి చంపి వాళ్ళ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన విషయాన్ని ఇప్పటికీ దళితులు మర్చిపోలేనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. మాస్కులు ఇవ్వండి దానికి ఒక సంఘ విద్రోహ శక్తిగా రోడ్డు మీద నిలబెట్టి పోలీసు చేత కొట్టించి ఆయన మానసికంగా రోగి అయ్యి చనిపోవటానికి కారణం కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాడులు చేయించి హత్యలు చేయించి శిరోమండనాలు చేయించి రాక్షస పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు దళితులపై ప్రేమ కురిపిస్తూ నేను దళిత పక్షపాతిని, నేను దళితుల ఆదరిస్తాను అని చెప్పడం సిగ్గుచేటు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 5 సంవత్సరాల పరిపాలనలో దళితులకు వ్యతిరేకమైనటువంటి పాలన 5 సంవత్సరాల్లో కొనసాగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం 15% రిజర్వేషన్లు అన్ని విభాగాల్లో దాదాపుగా 33,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వంలో దళితులకు చెందాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి తన ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దళితుల మీద పెట్టరేగిపోయి 282 సంఘటనలు ప్రత్యక్షంగా 16 మంది సరిపోయారు. పరోక్షంగా దాదాపుగా 48 మంది సావు బతుకుల మధ్య కొట్లాడారు. మిగతా వాళ్ళ మీద దాడులు, హత్యలు. ఈరోజు 4-5 రోజుల క్రితం పత్రికల్లో కూడా చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద ముసల కన్నీరు కారుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో నా ప్రభుత్వంలో నా దళితుల్ని, నా ఎస్ఎల్ని బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో ముందుండి నేను పరిపాలన చేశాడని చెప్పి మేము ఒక విషయం చెప్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో ఒక బాధ్యతగా శాసన మండలి సభ్యుడు అనంతబాబు ఒక డ్రైవర్ అనేటువంటి దళితుడిని, సుబ్రహ్మణ్యంని తీసుకొని పోయి చంపి వాళ్ళ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన విషయాన్ని ఇప్పటికీ దళితులు మర్చిపోలేనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం ఏర్పడిన కరోనా సమయంలో ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఒక దైవ సమానుడిగా భావించే ప్రజలు ఆయన మాస్కులు ఇవ్వండి దానికి అతన్ని ఒక సంఘ విద్రోహ శక్తిగా రోడ్డు మీద నిలబెట్టి పోలీసు చేత కొట్టించి ఆయన మానసికంగా రోగి అయ్యి చనిపోవటానికి కారణం కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే అనూష అనే ఒక అమ్మాయిని ఉదయగిరి 2 కిలోమీటర్ల ఉన్నటువంటి ప్రాంతంలో ఒక అమ్మాయిని అనూషాన్ని కూడా ఊరేసినటువంటి సంఘటన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గరగా 2-3 నెలల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దళితులను నేను దగ్గరుండి ఈరోజు నేను నడిపించానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలో ఉండి దళితులకి శిరోమండనం చేశారు. దళితులకి ఒక వరప్రసాద్ అనే ఒక వ్యక్తికి. ఆ వరప్రసాద్ అడిగింది ఏంటంటే ఇసుక మాఫియా పెట్టలేకపోతా ఉంది, ఇది తప్పు అన్న దానికి గుండు గీసి శిరోమండనం చేసినటువంటి పరిస్థితి కూడా మీ ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా ఓం ప్రతాప్ మదనపల్లికి సంబంధించినటువంటి వైసీపీ దళిత కార్యకర్త మీ మద్యం నాసిరకంగా ఉంది, ఈ విధంగా మీరు బెల్ట్ షాపుల పేరుతో ఈరోజు దళిత వర్గాలు ఎక్కువగా చనిపోతూ ఉన్నారు, నాసిరకమైన మందుని ఎక్కువ రేట్లు పెట్టి మీరు అమ్ముతూ ఉన్నారని చెప్పి ఒక సోషల్ మీడియాలో మాట్లాడితే ఉదయాన్నే శవమై తేలినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ జిల్లాలో
బయటి జిల్లాల విషయం అయితే ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ పోతే 282 సంఘటనలు చెప్పుకోవాలి. ఉదయగిరి నారాయణ ప్రత్యక్షంగా సర్వేపల్లి శాసనసభ్యులు మంత్రిగా బాధ్యతగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రోత్సాహంతో కన్నమూరు అనేది నెల్లూరు రోడ్లో ఉండొచ్చు, కానీ ఆ రోజు కరిమూల వేసే ప్రభుత్వంలో ఉండి గోవర్ధన్ రెడ్డి సపోర్ట్ చూసుకొని ఉదయగిరి నారాయణని కరిమూల వేసే ద్వారా కూడా మర్డర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కరుణాకర్ కావలి శాసనసభ్యులు నా యొక్క సావుకి కావలి శాసనసభ్యుల కారణం చెప్పి లిఖితపూర్వకంగా కలెక్టర్కి ఎస్పీకి రాసి ఆయన చనిపోవటం జరిగింది. అంటే ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా దళితులు చంపేసే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ద్వారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క 2019-24 తారీఖు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో గాయమై మరి ఈరోజు దళిత వర్గాల్లో కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి కూడా మరి దళిత వర్గాల ప్రజలు గుర్తించుకోవాలని, ఎప్పుడైనా ఏదైనా ముసలి కన్నీరు కార్చేటప్పుడు దళితులకి మీరు ఏం చేశారు, దళితులు ఎంతమంది చంపారనే విషయాన్ని కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలని కూడా జగన్మోహన్ రెడ్డికి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వైసీపీ పాలనలో 19 నుంచి 24 వరకు దళితుల ఓట్లతో గెలిచి దళితులని భ్రమపెట్టి నమ్మించి వాళ్ళ ఓటు బ్యాంకును ఆయనకు వేయించుకొని గవర్నమెంట్ వచ్చిన వెంటనే దళితులపైనే దాడులు చేయించి, హత్యలు చేయించి, శిరోముండనాలు చేయించి రాక్షస పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు దళితులపై ప్రేమ కురిపిస్తూ నేను దళిత పక్షపాతిని, నేను దళితులు ఆదరిస్తాను అని చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు కూడా ఆ రోజైనా దళితులకు అండగా ఉండింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు, కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయంటే ఎక్కువ దళిత విద్యార్థులే ఆ ఉద్యోగాలు పొందేదానికి ఉర్రూతలవుతున్నారు. పరిశ్రమలు తెచ్చి దళితులకి ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తుంది. దళితుల అభివృద్ధికి నిన్న తుమ్మలపేంటలో ఎక్కువ మత్స్యకారులలో దళితులు కూడా ఉన్నారు. వాళ్ళకందరికీ మంచి ఇది ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ప్రోత్సాహం అందించి ఇంకా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనిస్తూ దళితులకు ఎక్కువగా సహాయం చేస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనవి చేస్తున్నాం.